నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి 1 నుంచి కూడా 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది. బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందన్నమాట. రవి శని కలయిక జరుగుతుంది. తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున రాశిలో సంచారం జరగడము, అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము, తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తర్వాత స్ట్రైట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శుక్రుడు మీనరాశిలో సంచారము, రాహు మీనరాశిలో సంచారము, కేతు కన్యరాశిలో సంచారము, ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందామండి. వీళ్ళకి ఈ నెలంతా కూడా ఇంకా అష్టమ శని ప్రభావంలో ఉంటారు. సో అష్టమంలో ఉన్న శని యొక్క దృష్టి, తృతీయ దృష్టి వీళ్ళకి కర్మక్షేత్రం పైన పడుతుంది కాబట్టి చాలా అతిగా శ్రమ పడుతూ ఉంటారు. వీళ్ళనంత మట్టుకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళకి చేంజెస్ కావాలి, ప్రమోషన్ కావాలి, లేకపోతే వేరే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్లోకి వెళ్ళాలి అని చెప్పి ఏవైతే గట్టి ప్రయత్నాలు చేస్తుంటారో వాటన్నిటిలో కూడా చిన్న చిన్నగా కొంచెము ఆటంకాలు కనిపిస్తున్నాయి. అది ఈ నెలలో ఉంటుంది, వచ్చే నెల వరకు ఉంటుంది. ఎప్పుడైతే శని వీళ్ళకి వచ్చే నెల చేంజ్ అవుతుందో అప్పటి నుంచి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్స్ వీళ్ళకి ఈ నెల నుంచి కూడా కొంచెం చూసే పరిస్థితి కనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి, మీ మేనేజర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళనంత మట్టుకు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు అని చెప్పేసేసి వర్క్ని నెగ్లెక్ట్ చేసేసి లేదా వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో దీని రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ నెక్స్ట్ 2-3 మంత్స్లో మీకు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వర్క్ లోడ్ అనిపిస్తున్నా సరే కూడా కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కనుక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు కెరియర్ పరంగా పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. సో ఈ నెలంతా కూడా కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, స్ట్రెయిన్ అవుతారు. దానికోసం మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోండి. అదే ఆర్థికంగా చూసుకున్నట్లయితే గురువు లాభస్థానంలో ఉండి వక్రిగతిలో నుంచి డైరెక్ట్ అవుతారు కాబట్టి మీకు ఫిబ్రవరి 5 నుంచి కూడా ఆర్థికంగా కొద్దిగా మీకు బెనిఫిషియల్గానే ఉంటుంది. అంటే మీకు లాభాలు వస్తూ ఉంటాయి, ఇక బయట స్టక్ అయిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీకు వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారం ఏమవుతుందంటే ఆ వచ్చిన డబ్బును కూడా అదే మితంగా మీరు ఖర్చు పెట్టేయడము, లేకపోతే పిల్లల కోసం ఖర్చు పెట్టడము. ఎందుకంటే ఈ పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెము హెల్త్కి సంబంధించి దానికోసం డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, లేకపోతే మీకు హెల్త్ పరంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి వస్తున్న డబ్బు కూడా కాస్త మళ్ళీ ఇమీడియట్గా ఖర్చు అయిపోయే దాఖలాలు ఉన్నాయి. సో ఆ కోణంలో కొంచెం ప్లానింగ్ అవసరము. వీలైనంత మట్టుకు ఒక స్ట్రాటజీ వేసుకోండి. ఆ స్ట్రాటజీ ప్రకారం నేను ఇంత బడ్జెట్లో ఇంతకంటే ఎక్సీడ్ అవ్వద్దు అని చెప్పి కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఈ నెల కూడా మీకు పెద్దగా ఆర్థిక సమస్యలు లేకుండా వీలైనంత మట్టుకు పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి ఈ నెల కూడా మీకు బాగానే ఉంటుంది, స్టక్ అయిపోయిన డబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా మీరు నిద్రకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వ్యయంలో కుజుడి యొక్క సంచారము మిమ్మల్ని హైపర్ యాక్టివ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అనవసరమైన గొడవల్లోకి తావివ్వడం వల్ల మీకు మెంటల్ డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా ఎమోషనల్ బ్యాలెన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు అని చెప్పి మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత మట్టుకు ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి
అనే ఒక చిన్న సర్కిల్ని మెయింటైన్ చేసుకొని దానికి లిమిటెడ్గానే మీరు కమ్యూనికేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈ మెంటల్ స్ట్రెస్ కూడా ఉండకుండా, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా ఉండే పరిస్థితి కూడా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నరాలకి సంబంధించి, లేకపోతే విపరీతమైన తలనొప్పి రావడము ఇలాంటివి, లేకపోతే అస్తమానం పడుకోవాలి అని అనిపిస్తూ ఉండడము, ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఆరోగ్యరీత్యా చూసుకున్నట్లయితే. అదే భార్యాభర్తలకి చూసుకుంటే గనక కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు కంపేర్ చేసుకుంటే గనక ఈ నెల ఇంకా చాలా మట్టుకు తగ్గుతుంది. అంటే ఇది వరకు ఒక 70% ప్రాబ్లం ఉండుంటే గనక అది కాస్త ఒక 40%కి పడిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కూడా మీరు కొంచెం మీ మాట తీరుని గనక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే గనక రిలేషన్షిప్లో కూడా ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గృహ వాతావరణంలో మీ పెద్దవాళ్ళతోటి వీలైనంత మట్టుకు కేర్ఫుల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎస్పెషలీ ఫాదర్ తోటి. ఎందువల్ల అంటే రవి ఎప్పుడైతే సప్తమ స్థానంలో నుంచి అష్టమంలోకి సంచారం జరుగుతుందో, శనితో కలయిక జరుగుతుందో ఈ నెలలో, తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల మీకు కొద్దిపాటిగా చింత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన కోసం మీరు సడన్గా అయినా హాస్పిటలైజ్డ్ అవ్వడము, లేకపోతే ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్న హెల్త్ ఇష్యూ సడన్గా ఇప్పుడు బయటపడడము, దానివల్ల మీరు కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడము, ఇవి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు వీలైనంత మట్టుకు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసినట్లయితే కనుక ఇబ్బందులు ఏం లేవు. తల్లి యొక్క మెంటల్ హెల్త్ కూడా కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆవిడ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. భాగ్యస్థానంలో శుక్రుడు అండ్ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు కొద్దిగా ఏంటంటే శుక్రుడు క్రియేటివిటీ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు భాగ్యోదయం అవ్వడానికి కూడా కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎవరైనా లేడీస్ నుంచి మీకు మంచి సపోర్ట్ వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో పెట్టకుండా వీలైనంత మట్టుకు మీరు సెల్ఫ్ బిజినెస్ పెట్టుకొని, అది కూడా లేడీస్కి సంబంధించి, ఆడవాళ్ళకి సంబంధించి కాస్మెటిక్స్ లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లాంటికి సంబంధించిన ఏమైనా బిజినెసెస్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ నెల ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తోబుట్టులతో వీలైనంత మట్టుకు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల కొద్దిగా మీకు మెంటల్ స్ట్రెస్ పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి గత నెలల కంటే చూసుకుంటే ఈ నెలలో కొంచెం ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్కి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు మీరు కొంచెం ఆచితూచి మాట్లాడుతూ ఉన్నట్లయితే కనుక అది కూడా మీకు ఫేవరబుల్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక సోమవారం రోజు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేయించడము, పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే మెంటల్ స్ట్రెస్ ఉన్నా, లేకపోతే నిద్రకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో సోమవారం రోజు శివాభిషేకం చేయడం మాత్రం మర్చిపోవద్దు. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం రోజు 21 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఏదైతే రాశి ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారంని బట్టి చెప్పడం జరిగిందండి. మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి. మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి. వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ఇండివిజువల్ జన్మ జాతకాలని కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.